జనవరి 7వ తేదీ. నూతన కన్నులు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనకు అద్భుతమైన 2 కళ్ళు ఇచ్చాడు. మన కళ్ళు మనస్సును దేహాన్ని కలుషితపరిచే వాటిని చూడ్డానికి కాదు. మన కన్నులు ఆయన మహిమ నిమిత్తమై, అనగా ఆయన సౌందర్యాన్ని వీక్షించేందుకు వాడాలని దేవుని సంకల్పం. ఆయన సృష్టిని కొనియాడేందుకు, ఆయనకు స్తుతులు చెల్లించుటకు దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు. అంతేకాదు, మనం వాక్యం చదవడానికి, తద్వారా మన జీవితాలే కాక ఇతరుల జీవితాలు కూడా మార్చబడడానికి దేవుడు కన్నులిచ్చాడు. ఎవరినైనా మనం కళ్ళతో భయపెట్టవచ్చు. అదే సమయంలో కొందరి పట్ల కనికరం చూపించవచ్చు. ప్రభు అయిన యేసు కనికరం కలిగిన కన్నులు గలవాడు. కళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నాడు? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అని మత్తయి 6వ అధ్యాయం 22, 23 వచనాల్లోనూ, అలాగే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అని మత్తయి 5వ అధ్యాయం 29లో యేసు ప్రభువు చెప్పాడు. కామ వికారముల నుండి విడిపించబడిన నూతన కనులు మనకుండాలని దేవుని అభిలాష. అదే హవ్వ చేసిన పాపం. ప్రపంచంలో మన సమస్యలన్నీ నేత్రాశ ద్వారానే మొదలయ్యాయి. ఈ నవీన ప్రపంచంలో మతి భ్రమింపచేసేవి మన చుట్టూ కోకొల్లలుగా ఉన్నాయి. ఇటువంటి అభ్యంతరపరిచే వాటిని నీ కనులు చూడనివ్వకు. అయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన ప్రభు అయిన యేసుపై నీ దృష్టి సారించు. ఈరోజు నీ కన్నులతో ఇక నుండి యేసు ప్రభువునకు ఇష్టం లేని అసభ్యకరమైన వాటిని నేను చూడను, యేసు ప్రభువునకున్నట్టు కనికరము ప్రేమ కలిగిన కన్నులు కలిగి ఉంటాను అని నీవు నిబంధన చేసుకోవాలి. నీ కనులపై చేతులుంచి ఇలా ప్రార్థించు. కృపగల తండ్రి, నాకు అద్భుతమైన కనులు ఇచ్చినందుకు వందనాలు. ఈ కనులు నీ సౌందర్యాన్ని వీక్షించేవిగాను, నీ వాక్యాన్ని చదివేవిగాను, నా చుట్టూ ఉన్న నీ అద్భుత సృష్టిని ప్రశంసించేవిగాను ఉండునట్లు చేయము. అనవసరమైన వాటిని చూస్తున్నందుకు క్షమించండి. నీ రక్తంలో నా కన్నులు కడిగి నూతన కన్నులు నాకు దయచేయండి. యేసు ప్రభుని పేరట ప్రార్థిస్తున్నాను. ఆమెన్.